P4 కార్యక్రమంలో భాగంగా 120 మంది పేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ణిక ప్రదర్శనను ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన కళాకృతులు కలెక్షన్లు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రతి ఆర్ట్ వెనుక ఉన్న ఆలోచన తనకు బాగా నచ్చింది అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పేద కుటుంబాలకు బలంగా నిలుస్తాయని ఆమె అభినందించారు. త్వరలో తాను నటించబోయే పలు కొత్త సినిమా ప్రాజెక్టుల వివరాలను పంచుకున్న మంచు లక్ష్మితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ బందర్ రోడ్లో ఫిక్కీ ఫ్లో చాప్టర్ స్టార్ట్ చేశారు. దానికి మంచు లక్ష్మి గారు వచ్చారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ని కూడా మొత్తం సందర్శించి చూడడం జరిగింది. అసలు ఎగ్జిబిషన్లో ఏవేవి పెట్టారో ఆవిడకి ఏమి ఆకర్షణీయంగా కనిపించినాయో అడుగుదాం. అన్ని అద్భుతంగా కనిపించాయి. నేను ఇక్కడ మనసు పాడేసుకొని వెళ్తున్నాను. ఒక జ్యువెలరీ షాప్ ఉంది లోపల, అన్నీ ఎంత బాగున్నాయో. అండ్ కాల్కటా నుంచి కొన్ని కచ్ ఎంబ్రాయిడరీ వర్క్. నేను అన్నిటికంటే ఏది సర్ప్రైజ్ అయ్యానంటే ప్రైస్ పాయింట్స్. ఇవే డిజైన్స్ మీరు హైదరాబాద్లో చూస్తే మీకు అట్లీస్ట్ 40-50% మోర్ అనిపిస్తుంది నాకు. దే హ్యావ్ రియలీ గుడ్ స్టోర్స్ అండ్ జ్యువెలరీ ఈజ్ అమేజింగ్, క్లోత్స్ ఆర్ అమేజింగ్. అండ్ చాలా డిఫరెంట్గా తీసుకొచ్చిన వీవ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మన ఏపీ కార్పొరేషన్ వాళ్ళు చేసిన స్టాల్ ఒకటి ఉంది. చాలా కొత్త డిజైన్స్. యూజువల్గా మనం మన గవర్నమెంట్ డిజైన్స్ అనేసరికి ఒకే ప్యాటర్న్ ఉంటుంది. అలా కాకుండా చాలా కొత్తగా డిఫరెంట్ ఫ్యూజన్ డిజైన్స్ మెల్ట్ చేసి దాన్ని చూపిస్తున్నారు. సో డెఫినెట్లీ కమ్ అండ్ చెక్ అవుట్ ఆల్ దీస్ కూల్ న్యూ స్టోర్స్ అట్ వివాంతా. మ్యామ్, P4 పథకంలో భాగంగా 120 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫండ్ కూడా వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం ఎలా అనిపిస్తుంది మ్యామ్? చాలా బాగా అనిపిస్తుందండి. ఎవరు మంచి చేసినా ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఐ థింక్ ఇట్స్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నేనేం నమ్ముతానంటే మనకి దేవుడు ఒక మంచి బాడీ ఇచ్చి మన చేతులు కాళ్ళు మన మనసు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ మస్ట్ మనకి వీలైనంత to do for the others. And of course చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం పెట్టినా ఒకరికే కాదు, ఇట్స్ ఎ రిపుల్ ఎఫెక్ట్ అనమాట. ఒక రాయి వేస్తే అది నీళ్ళల్లో ఎలా రిపుల్ ఎఫెక్ట్ వస్తుందో ఆయన పథకాలన్నీ అలాగే ఉంటాయి. బికాజ్ ఇట్ రియలీ ఎంపవర్స్ women, it empowers artisans, and it empowers people at large with different talents. నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తాం? లేచింది మహిళా లోకం అనేది నెక్స్ట్ సినిమా నాది. తమిళ్లో పూకి అని చెప్పి తమిళ్ అండ్ తెలుగు అది ఆల్మోస్ట్ ప్రమోషన్స్కి వెళ్తున్నాను నెక్స్ట్ వీక్. అండ్ దక్ష అనేది అమెజాన్ ప్రైమ్లో ఉంది. డెఫినెట్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మూవీస్ గురించే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎలా అయితే ఎంకరేజ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇంకా వర్ణిక ప్రదర్శనల గురించి కూడా ఆవిడకి నచ్చిన అంశాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దక్ష వాటి గురించి కూడా ఆవిడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, YK న్యూస్ విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.